పత్తి పండించే రైతులారా జాగ్రత్త అంటూ రాబోయే ప్రమాదాన్ని రైతులకు ముందుగానే చెప్పారు సీఎం కేసీఆర్. పత్తి పంట సాగు చేయొద్దని సైరన్ మోగించారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెట్టాలని సూచించారు. పత్తి ఎగుమతులపై వచ్చే ఏడాది నుంచి రాయితీలు రద్దు అవుతుండటంతో కొనుగోళ్లు తగ్గి రైతులకు ఇబ్బందులు పడతారంటూ స్వయంగా సీఎం చెప్పడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎక్కువ జనాభా వ్యవసాయం రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. రాష్ట్రంలో 2015-2016 సంవత్సరంలో 88 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. ఇందులో ఎక్కువగా అంటే 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఎప్పటికప్పుడు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంటే ఆ స్థాయిలో మార్కెట్లో ధర మాత్రం రావడం లేదు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే పత్తి సాగులో పుట్టెడు కష్టాలు పడుతున్న రైతన్న నెత్తిన WTO రూపంలో పిడుగుపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పత్తిపై ఎగుమతి పన్ను రాయితీని రద్దు చేయాలని WTOలో ఒప్పందం జరిగింది. ఇది వచ్చే ఏడాది అమల్లోకి రానుంది. దీంతో ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేసే పనిలో పడింది. మొన్న నైరోబిలో జరిగినటువంటి WTO మీటింగ్ లో సుంకం పెంచారు, ఎగుమతుల పైన సుంకం పెంచారు. ఈ సుంకం పెంచడం వల్ల పత్తి ఎగుమతులు కావు, ఎగుమతుల పైన రాయితీ తగ్గించారు. ఈ రెండు ప్రభావాలు పడి పత్తి ఇతర దేశాలకు ఎగుమతి తగ్గిపోతాయి. రాను పత్తి పండించేటువంటి రైతులకు ధరలు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. పత్తి పంట సాగు వద్దంటున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కోరుతోంది. సోయాబీన్, మొక్కజొన్న, కందితో పాటు ఇతర పంటలపై దృష్టి సారించాలని కోరుతోంది. పత్తి పంటతో పోల్చితే ఈ పంటల్లో రిస్క్ తక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నీటి వసతి పుష్కలంగా ఉండటంతో పాటు నల్లరేగడి నేలలైతేనే పత్తి సాగుకు మంచిదని సైంటిస్టులు అంటున్నారు. తెలంగాణలో ఎర్ర నేలలో పత్తి సాగు చేయటం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎక్కువ దిగుబడులు వస్తాయన్న ఆశతో వేస్తున్నారు. ఆ భూములు అనుకూలం కాదు కాబట్టి తర్వాత వాతావరణం కూడా ప్రతికూలించడం వల్ల నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనివల్ల ఒకవైపు రైతులు పత్తిలో నష్టపోతున్న పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంటే, రెండోది నిజానికి అవసరమైన పంటలు ఏవైతే ఉన్నాయో అది అపరాలు కానీ లేకపోతే నూనె గింజలు కానీ లేకపోతే చిరుధాన్యాలు కానీ ఈ భూములకు అనుకూలమైన పంటలు ఏవైతే ఉన్నాయో అవి పండకపోవటం వల్ల అవి మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుని దానికి ఎక్కువ ఖరీదు పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఈ రెండు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఖరీఫ్లో రైతులు పత్తి వేయకుండా చైతన్యపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కడెక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తే గాని వారు పత్తి వేయకుండా ఉండలేరని అంటున్నారు. వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి పత్తి విస్తీర్ణం తగ్గించాలి అంటున్నాడు. కానీ పత్తి విస్తీర్ణం తగ్గించాలనడానికి ముందు సాయిల్ టెస్ట్ చేసి భూసార పరీక్షలు జరిపి ప్రతి రైతుకు సాయిల్ టెస్ట్ కార్డు ఇచ్చి మీ భూమిలో ఫలానా పంట పండుతుంది, ఫలానా పంట వేసుకోండి అని చెప్పాలి. ఆ మాదిరిగా విత్తనాలను కూడా రైతులకు అందుబాటులో ఉంచాలి. ఆ పనులు ఏమీ చేయకుండా మీరు పత్తి వేయకండి అంటే ఏమేయాలి? తెలంగాణలో అత్యధిక మంది రైతులు పండించే పత్తి విషయంలో జరగబోయే పరిణామాలను ముందే రైతుల దృష్టికి తీసుకురావటం పట్ల అంతటా హర్షం వ్యక్తమవుతోంది. కేవలం ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండని చెప్పడం కాకుండా ఎలాంటివి వేసుకోవాలో చెప్పాలని, ఆ పంటలను వేసుకునేందుకు అవసరమైన సాయం అందిస్తే బాగుంటుందనే భావన రైతుల నుంచి వ్యక్తమవుతోంది.